హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అలాగే మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ పిక్స్ అన్నీ కూడా పండు బర్త్డే నవంబర్ 27కి జరిగింది. సో ఆ రోజు పిన్ని బాబాయ్ ఇద్దరు ఇంటికి వచ్చి పండుకి కేక్ అదంతా తీసుకొచ్చి సెలబ్రేషన్స్ చేశారు. సో అవే పిక్స్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ పండు ఫ్రెండ్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యారు. యాక్చువల్గా ఏంటంటే ఇందులో మీరు అనుకోవచ్చు ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఇందులో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈరోజు చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, రేపొద్దున్న ఈ నలుగురు 4 పొజిషన్స్లో ఉంటుండొచ్చు కదా. సో కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏంటంటే పలానా అబ్బాయి పండు తన బర్త్డేకి వెళ్ళాను, నేను ఇలా విష్ చేశాను. సో ఇవన్నీ కూడా లిటిల్ చాలా చిన్న చిన్న మెమొరీస్గా ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఇంతకుముందు మెమొరీస్ అన్నీ మిస్ అయినా ఇక మీదట నేను అన్నీ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి అండ్ ఇంకొకటి హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఎవరైనా కానీ మెహదీపట్నం దగ్గర గుడి మల్కాపూరి అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుంది. సో అది మార్కెట్ ఏరియా అంట. సో ఎవరైనా పువ్వులు అవి తెచ్చుకోవాలి అని అనుకుంటే కనుక అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే చాలా తక్కువకి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనం వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి అలా వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకుంటే ఏంటంటే చాలా ఫ్రెష్గా దొరకడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకొని మనం పూజలు చేసుకోవచ్చు. అండ్ ఎక్కువగా పువ్వులు ఇంకా ఇంట్లో ఏమైనా అకేషన్స్ పూజలు ఫంక్షన్స్ అలా ఉన్నవాళ్ళు కూడా మీరుండే ఏరియాలో కొనేదానికంటే కూడా ఆ మెహదీపట్నం దగ్గర గుడి మల్కాపూరి ఏదైతే ఉందో, సో నేను కొత్తగా వింటున్నాను కాబట్టి కొంచెం నాకు అలా తడబడుతుంది. సో ఆ ఏరియాకి వెళ్ళి మీరు పువ్వులు అనేది తెచ్చుకుంటే తక్కువ రేటుకి వస్తున్నాయి, ప్లస్ పువ్వులు కూడా చాలా ఫ్రెష్గా వస్తున్నాయి. ఇంతకీ ఈ పువ్వులు నాకెలా దొరికాయి అనుకుంటున్నారు కదా. మా పాప వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్ తీసుకొచ్చింది. సో అందుకని చెప్పేసి నేను మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను. సో చెప్పాను కదండి, నాకు ఏదైనా మంచి విషయం తెలిసిందే అంటే ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటానని. అలాగే ఇక్కడ అన్నీ కూడా నేను పాత పువ్వులు తీసేసి కొత్త పువ్వులు పెడుతున్నాను. అండ్ ఇంకా చాలామందికి డౌట్ ఉంటుంది, పాత పువ్వులు తీసినవి అంటే ఫ్రెష్గానే ఉంటాయి కదా, ఏ రోజుకి ఆ రోజు తీయాలా, ఉంచేస్తే బాగుంటుంది కదా అని కొంతమంది అనుకుని ఉంచేస్తున్నారంట. అలా చేయడం తప్పు కదండి. సో అందుకని చెప్పేసి ఆ పువ్వులు దేవుడి దగ్గర ఏవైతే పువ్వులు పెట్టారో ఆ పువ్వులు తీసేసి ఏదైనా ఒక ఇత్తడిది కానీ గాజుది కానీ ఏదైనా బౌల్ అనేది మనం అరేంజ్ చేసుకుని అందులో కొంచెం వాటర్ పోసి ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ బౌల్లో వేసి పెట్టుకుంటే ఇంటికి చూడడానికి లుక్ వేసి చాలా అట్రాక్షన్తో ఉంటుంది, అందంగా కనిపిస్తుంది. ప్లస్ దేవుడి దగ్గర తీసిన పువ్వులు అయ్యో సపరేట్గా పడేస్తున్నాను అనే ఫీలింగ్ లేకుండా చక్కగా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకొకటి పడేస్తున్నాను అని అంటున్నారు కదా, నేనైతే పువ్వులేం పడేయనండి. పువ్వులన్నీ కూడా గ్యాదర్ చేసి ఒక కవర్లో వేసి పెట్టుకుంటాను. సో కవర్లో వేసిన పువ్వులు ఎప్పుడైనా ఒక 2-3 మంత్స్ తర్వాత మా హస్బెండ్కి కానీ నాకు కానీ ఖాళీ దొరికిన సమయంలో మాకు దగ్గరలో చెరువు అలాంటిది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అందులో వేసేస్తాము. పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది, అందుకని చెప్పేసి నేను మీతో అదే చెప్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే యాక్చువల్గా ఏంటంటే నాకు దొండకాయ ఫ్రై నాకు ఎప్పుడూ తెలిసిన ఫ్రై ఏంటంటే నార్మల్గా ఆయిల్లో దొండకాయ ముక్కలు వేసి ఫ్రై చేసి ఉప్పు కారం పసుపు చల్లి తీసేయడం, అంతవరకే తెలుసు. కాకపోతే ఇక్కడ నేను చేసే దొండకాయ ఫ్రై కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. చాలా క్రిస్పీగా ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి ఉత్తిని కూడా తినేటట్టు ఉన్నాయి, ఊరికే టైంపాస్ స్నాక్స్ లాగా తినేవి ఉన్నాయి, ప్లస్ సైడ్ డిష్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఇంతకీ నాకు ఈ రెసిపీ ఎవరు నేర్పించారు అనుకుంటున్నారు కదా. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే సిస్టర్ తనని పరిచయం చేసింది. తన పేరు వచ్చేసి లక్ష్మి, వెంకటగిరిలో ఉంటారు. సో ఆ ఫ్రెండ్ చెప్పింది దొండకాయ ఫ్రై. అనుకోకుండా నేను ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ దొండకాయ ఫ్రై అనేది టేస్ట్ చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. అది ప్రాసెస్ ఎలా అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. ఒకటి నా దగ్గర ఉండే ఒక మంచిది ఏంటంటే ఒక మంచి ఆలోచన కానీ మంచి విషయం నాకు ఏదైనా తెలిసింది అంటే ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. అలాగే నాకు తెలియని విషయం ఏదైనా ఉంది అంటే కనుక వాళ్ళు ఎవరు ఏంటి ఎక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు ఇవేం పట్టించుకోను. అక్కడి నుంచి నేను ఏదో ఒక కొంచెమైనా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటా. అదొకటి నాకు మంచి ఆలోచన ఉంది. అండ్ ఈ దొండకాయ ఫ్రై ఎలా అంటే ఏం లేదండి,
చక్కగా దొండకాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని కొంచెం వరిపిండి, కొంచెం శనగపిండి, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర, కొత్తిమీర, ఇంట్లో ఉంటే పెరుగు, లేదు అంటే వంట సోడా, ఇవన్నీ వేసుకుని మనం పకోడీలు వేస్తాం కదా, సేమ్ అదే టైపు పకోడీలాగా వేసి తీసేసుకోవాలి. దానికన్నా ముందు మీరు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు అనేది కొంచెం ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టుకోండి అండ్ పచ్చిమిర్చి. ఇవన్నీ ముందుగా తీయడం వల్ల ఏంటంటే ఇవి తీసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత దొండకాయ మనం ఫ్రై చేస్తాం కదా, అప్పుడు ఇవి మిక్స్ చేయొచ్చు సపరేట్గా. అలా చేయకుండా దొండకాయ ఫ్రై మనం ఫస్ట్ ఫ్రై చేసిన తర్వాత చివరిలో చాలామంది చేసే పని ఏంటంటే చివరిలో కరివేపాకు కానీ పల్లీలు కానీ ఫ్రై చేస్తారు. అలా చేయడం వల్ల దొండకాయ వేగిన ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆయిల్ అంతా కూడా పల్లీలకి పట్టేసి ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుందంట. సో నా ఫ్రెండ్ చెప్పింది, సో అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ఇక్కడ పండు బర్త్డే నేనేం పెద్దగా చేయలేదండి. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ ఇయర్ అయితే ఈ టైపు ఇలా కూడా చేయలేదు. చెప్పాను కదా, నాకు ఇంట్లో బాగాలేదు, ఒంట్లో బాగాలేదు, సో అప్పుడు ఏం చేయలేదు. దానికి బిఫోర్ ఇయర్ అయితే నేను చేశాను. లాస్ట్ ఇయర్ మిస్ అయింది. యాక్చువల్గా ఏంటంటే ఈ ఇయర్ కూడా నేను ఎవరిని ఇన్వైట్ చేయలేదు. సో పండు ఫ్రెండ్స్ని తెచ్చుకున్నాడు. ప్లస్ పిన్ని బాబాయ్ కూడా 2-3 months బిఫోరే ప్లాన్ చేసుకున్నారంట. పండు బర్త్డేకి ఖచ్చితంగా ఈసారి మేము వెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. సో నేనేమి ఇన్వైట్ చేయలేదు. వాళ్ళు ఎంతో ప్రేమతో కేక్ పట్టుకొని వచ్చి పండుకి సెలబ్రేట్ చేశారు. ఈ బర్త్డే క్లిప్పింగ్ ముందు ఒకటి మరిగే ఆయిల్ ఏంటో పొయ్యి మీద మరుగుతుంది అనుకుంటున్నారు కదా, అది వచ్చి కొబ్బరి నూనె అండి. నేను కొబ్బరి ముక్కలన్నీ కూడా దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి ముక్కలన్నీ కూడా ఏది వేస్ట్ చేయకుండా అన్నీ చక్కగా ఎండలో ఎండబెట్టి అవన్నీ మిల్లులో పంపించానని చెప్పేసి మీకు ఇంతకుముందు వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను. సో ఆయిల్ వచ్చిన తర్వాత చక్కగా నేను ఇలా మరిగించి కాచి పెట్టుకున్నాను. సో కాచేటప్పుడు నేను వీడియో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను అనేది అది నేను వీడియో షూట్ చేయలేకపోయాను. సడన్గా లాస్ట్లో గుర్తొస్తే అంతవరకు నేను క్లిప్పింగ్ అనేది యాడ్ చేస్తాను. అలాంటి నూనెలు బయట 800, 100 గ్రాములు లేదు అంటే 150 గ్రాములు, పావు కేజీ అంత కొంచెం ఆయిలే దాదాపు 1000 రూపాయల దాకా తీసుకుంటున్నారు. దానికన్నా బెటర్ ఏంటంటే మనం ఇలా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ ప్లస్ కొంచెం ఇంటి పక్కల ఉన్న చెట్లకి అలా దొరుకుతూ ఉంటాయి కదా, అందులో పెద్ద కష్టం ఏముంటుంది, మందారం ఇలాంటివే కదా. ఇప్పుడు మా సతీష్ గారు బర్త్డే అవుతుంది. ఇప్పుడు వస్తాడు బర్త్డే బాయ్. హ్యాపీ బర్త్డే కేక్ అందుకే సగం అయిపోయింది. వచ్చాక బర్త్డే బాంబ్స్ ఏడమే ఫ్రెండ్స్ చూస్తాను ఎట్లా ఇస్తామో చూడండి. ఇప్పుడు లోపలికి ఫ్రెండ్స్ వచ్చినాక బర్త్డే బాంబ్స్ టిక్కు ఇస్తారు ఇయ్యాలి ఫ్రెండ్స్. దగ్గరికి రాట్లే లేకపోతే వచ్చేసి ఘోరమే కాదు ఫ్రెండ్స్. తర్వాత కొంచెం చూడండి. మెల్లగా కొట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ లక్కీ బాయ్ ఎవరు అంటే పండు అని చెప్పచ్చండి. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే మగపిల్లలకి అయినా ఆడపిల్లలకైనా ఫస్ట్ పుట్టిన వాళ్ళకే కొంచెం అమ్మ నాన్న ప్రేమ దొరుకుతుంది, అమ్మమ్మ తాతయ్య వీళ్ళందరిది దొరుకుతుంది. సో సెకండ్ థర్డ్ అలా పుట్టిన వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే థర్డ్ సెకండ్ పుట్టిన వాళ్ళకి అక్క అనేది ఉంటుంది కాబట్టి, సో పండుగ వచ్చేసి 2 అక్కలు, వెరీ వెరీ లక్కీ. తేజుకి వచ్చేసి ఒక అక్క. అమ్మ తర్వాత ఎంతో బాగా చూసుకుంటుంది కదా అక్క అనేవాడు.
సో పండుని ఇంత మాట తిట్టినా కొట్టినా అక్కడి నుంచి వాళ్ళ చిన్నక్క, ఇక్కడి నుంచి పెద్దక్క ఇద్దరు కూడా ఎంత వెనకేసుకొచ్చేస్తూ ఉంటారో, పండుని కొట్టకండి అని ఇది అంటుంది, పెద్ద పాప అంటుంది. సో తేజు నైట్ ఏమంటుంది, యాక్చువల్గా ఏంటంటే నేను వీడియో కాల్ మాట్లాడుతున్నాను అమ్మ వాళ్ళతో రాత్రి మాట్లాడుతుంటే పండు ఏదో అల్లరి చేస్తే నేను కొట్టబోతుంటే మమ్మీ తమ్ముడిని కొట్టకని చెప్పేసి ఆ అమ్మాయి అక్కడి నుంచే మెసేజ్లు పెడుతూనే ఉంది, తమ్ముడిని కొట్టొద్దు అని. వీడికి ఎంత అదృష్టం చూడండి, నా తర్వాత ఇంకో ఇద్దరు వచ్చారు వీడిని చూసుకోవడానికి. అలా తమ్ముడున్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే. తమ్ముడిని అక్కలు ఎలా అయితే ప్రేమగా చూసుకుంటున్నారో, సో అలాగే తమ్ముడు కూడా అక్కల్ని అంతే ప్రేమతో చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ వీడియోలో వినడానికి ఎలా ఉన్నా కానీ ఆఫ్టర్ 10 years తర్వాత వీళ్ళు ఎంత ముచ్చట పడిపోతూ ఉంటారో. సో మీ లైఫ్లో ఇలాంటి వీడియోస్ ఉంటే, ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే ఏది కూడా మిస్ చేసుకోకండి, అన్నీ కూడా చక్కగా వాళ్ళకి స్టోర్ చేసి పెట్టండి. ఇంకా ఇక్కడ ఫుడ్ సర్వ్ చేసే అమ్మాయి వచ్చేసి తను కూడా ఇంటర్ ఫస్ట్ ఇయరే, కాకపోతే వేరే కాలేజ్. తను ప్రణీత ఫ్రెండ్, మా పైనే ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు కూడా ఓనర్సే. సో తను మాత్రం ప్రణీతతో చాలా క్లోజ్ అయిపోయింది, అతి తక్కువ టైంలో ఎక్కువ దగ్గర అయిపోయిన అమ్మాయి. సో బర్త్డే రోజు తను కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. ఇంకేంటండి మరి మీ పిల్లల బర్త్డేస్ మీరు ఎలా జరుపుతున్నారు? పెద్దవాళ్ళందరూ ఎప్పుడైనా కలవచ్చు, ఎక్కడైనా కలవచ్చు. పిల్లలకంటూ సపరేట్గా ఒక పార్టీ లాంటిది ఒకటి వాళ్ళంటూ కూర్చుని స్పెండ్ చేయడానికి ఒక టైము. ఎప్పుడూ గేమ్స్ ఆటలు పాటలే కాకుండా చక్కగా ఇలా బర్త్డేస్ అప్పుడు పెద్దవాళ్ళు కొంచెం పక్కకుండి పిల్లలందరినీ దగ్గర చేర్చి పెడితే వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా వాళ్ళకి కొంచెం స్పేస్ వదిలేసి టైం వదిలేస్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు కదా. సో ఎప్పుడు పక్కన పెద్దవాళ్ళు ఉండి కేక్ కట్ చేయని ఇలా కొంచెం హార్డ్గా చెప్పేదానికంటే కూడా అప్పుడప్పుడు పిల్లల్ని చక్కగా ఓన్లీ పిల్లల వరకు పెట్టుకుంటే కూడా బాగుంటుందని నా అభిప్రాయం. ఉదయ్ కొంచెం వెనకాల ఇది కూడా పడాలి కదా, ఫోన్ అక్కడ ఉంది కదా, ఫోటో అక్కడ ఉంది కదా. ఆంటీ తీస్తలేదు, నన్ను చూడండి నేను తీస్తున్నా. అది ఓయ్ చూడు తర్వాత తెచ్చుకోసేకండి. ఉదయ్ బాయ్ చెప్పు అందరికి, బాయ్ చెప్పి గుడ్ నైట్ చెప్పి అమ్మయ్య బర్త్డే అయితే అంత అయిపోయింది. ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ మీరు ఖచ్చితంగా విని తీరాల్సిందే. ఇది ఏంటనుకుంటున్నారా, పిల్లలకి వాటర్ బాటిల్స్ కానీ, లంచ్ బాక్సెస్ కానీ, స్కూల్ షూస్ కానీ వగేరా ఏదైనా డైలీ వాళ్ళకి ఖచ్చితంగా అవసరం ఉంది, ఒక నీడ్ అని అనుకున్నప్పుడు మనం ఏదైనా లంచ్ బాక్స్ అయినా, వాటర్ బాటిల్ అయినా, షూస్ అయినా, స్కూల్ బ్యాగ్ అయినా, లేదు అంటే పెన్సిల్ ఆర్ స్కెచెస్, స్కేల్స్ అలాంటివి ఏమైనా స్టేషనరీ థింగ్స్ ఇలాంటివి ఏమన్నా కనుక అయిపోతే వాళ్ళు కొనండి అని అన్నప్పుడు కొనకండి, ఉన్నదాంతో సరిపెట్టేసేయండి. వీళ్ళ బర్త్డే దగ్గరకు వస్తే కనుక మీరు కొనకుండా ఆపండి, అంతేకాని సంవత్సరం ఉందని చెప్పేసి కొనకుండా ఆపితే వాళ్ళు ఎలా రాసుకుంటారు. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకవేళ బర్త్డేస్ దగ్గరగా ఉంటే కనుక మీరు బర్త్డే రోజున గిఫ్ట్ లాగా చక్కగా దానికంటే ముందే ఒక బాటిల్ అలాంటిది ఏదైనా వాళ్ళకి ఏదైతే నీడ్ ఉందో, ఏదైతే అవసరం ఉందో అలాంటివన్నీ కూడా ముందే కొనిపెట్టి చక్కగా మనమే గిఫ్ట్ పేపర్తో ప్యాక్ చేసి పక్కన పెట్టేసుకుని వాడి బర్త్డే రోజున వాడికి ఏదైతే అవసరమో అవన్నీ కూడా మనం ముందు పెట్టేస్తే ఏంటంటే వాళ్ళకు ఒక ఫీలింగ్ వస్తుంది, నాకు బర్త్డేకి ఒక గిఫ్ట్ వచ్చింది, నాకు ఇది ఒక గిఫ్ట్, పైగా నాకు బోలెడని గిఫ్ట్లు వచ్చేసాయి అనే ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉంటుంది. అలా చేయకుండా మనము వాళ్ళకి ఎప్పుడైతే అవసరం వచ్చిందో అప్పుడు, లైక్ ఇప్పుడు షూ బాగాలేదు ఈరోజు షూ కొనాలి, లేదంటే లంచ్ బాక్స్ పోయింది లంచ్ బాక్స్ కొనాలి, అలా ఎప్పుడప్పుడే కొని ఇచ్చేస్తుంటే వాళ్ళకి ఏదీ తెలియదు.
చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. అలా చేయకుండా మనం వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇలాగా ఏదైనా గిఫ్ట్ రూపంలో ఇస్తే గిఫ్ట్ కదా! గిఫ్ట్‌కి అనేది చాలా వాల్యుబుల్ గిఫ్ట్ అనేది. కాస్ట్ కానీ అది ఎంత తక్కువైనప్పటికీ కూడా గిఫ్ట్ అంటే ఆ గిఫ్ట్ అనే పేరులో ఒక వైబ్రేషన్ ఉంది చూడండి. ఓకే అండి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకేదైనా వాల్యుబుల్ పాయింట్ అనిపిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. టేక్ కేర్.